సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫినాన్స్లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్. You go and sit with them. If they are not listening, you come back to me. Sir. But no excuse. Sure. I'm very clear on that. Either మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేస్తూ ఉంటారు, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి కూర్చోండి. Yes, sir. నేను ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. Be clear. Environment, Forest, Science and Technology. సార్ అవుతుంది సార్, ఎస్టిమేట్స్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్, అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్, అది పోతుంది సార్. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందాల్చుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా సార్ ఒక 2 days ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు చేయలేదు? 15 రేపు వస్తా ఉంది, రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా మరి? ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మీ వల్ల ఎడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్, 1 or 2 పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివ్యూల్ చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. You're watching Next India TV, revealing the truth of tomorrow.